బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన మతి స్థిమితాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాక నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి అలియాస్ కోవట్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే కౌశిక్ రెడ్డి, నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే శాసన సభ్యునిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటది. నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నీకు ఓటేసిర్రో ఈ రోజు వాళ్ళు కూడా మా శాసన సభ్యుడు ఇసొంటోడు ఎందుకు వీన్ని ఓట్లేసి గెలిపించినామని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి ఈ రోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు. నీకు నిజంగా సిగ్గుశరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు గతంలో డ్రైవర్ లెక్క కేటీఆర్ కి డ్రైవర్ లెక్క ఉండి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులన్నీ కూడా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మీ లీడర్ ఎవరైతున్నాడో కల్వకుంట్ల తారక రామారావు ఆయన చేసిండు అని స్వయాన నువ్వే సాక్షివి. ఎందుకంటే ఇటువంటి యొక్క వ్యవహారాలు ఆయన చేసినప్పుడు, ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టినప్పుడు, అనేక మంది ఇబ్బంది పడ్డప్పుడు బహుశా ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఆ రోజు ఆయనని తీసుకెళ్లిన ఆ డ్రైవర్వి నువ్వే. ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు, అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఈటల రాజేందర్ చేరుతాడు, ఈటల రాజేందర్ చేరితే మళ్ళీ హుజరాబాద్ టికెట్ ఎక్కడ అడుగుతాడు, మళ్ళీ ఈటల రాజేందర్ హుజరాబాద్ టికెట్ అడిగితే నీ ఖేల్ ఖతమవుతుంది, నీ పని ఖతమవుతుంది అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల దగ్గర పేరు తెచ్చుకోనికి తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగపడే విషయాలపైన ఏ రోజన్నా నువ్వు మాట్లాడినవారా? కనీసము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇయ్యాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి చెక్కులు ఇస్తే కూడా ఈడ మీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందనీకి మీ పార్టీ లీడర్ల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసి మొన్న కమలాపూర్కి డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినావు. ఆ చెక్కులన్నీ కూడా డేట్ అయిపోయినని చెప్పి అక్కడ ప్రజలు, లబ్ధిదారులు నీ పైన ప్రెస్ మీట్ పెట్టారు.